అని ఆచరించలేదు. అధర్మం అంటే కూడా తెలుసు, కానీ అధర్మము చెయ్యకుండా ఉండలేదు అని చెప్తారు. అది దుర్యోధన యొక్క ప్రవృత్తి. దాని ఫలితంగా ఏం జరిగింది? ఆఖరికి యుద్ధం మొదలైంది. అర్జునుడు విషాదయోగం అందరికీ తెలుసు, నేను యుద్ధం చేయను అంటాడు. ఎందుకంటే ఇక్కడ మహామహులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అంత మన వాళ్ళు ఉన్నారు, ఎందుకు అనవసరంగా ఏదో ఒకటి చేసుకుంటే అయిపోతుంది కదా, సంజోతా చేసుకొని ఏదో రాజ్యాలు పరిపాలించుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి కృష్ణుడు అంటాడు. శ్రీకృష్ణుడు ఒప్పుకోడు. నువ్వు చూస్తున్న వాళ్ళంతా కూడా నీకు ధార్మికులుగా నీ వారిగా కనిపిస్తున్నారు, కానీ వీళ్ళలో ధర్మం అనేటువంటిది లేదు, కాబట్టి వీళ్ళెవ్వరు కూడా నీ వాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళ పట్ల మమత్వాన్ని, మోహాన్ని అంతా కూడా వదిలేసుకొని ధైర్యంగా, శాంతితో, నిశ్చయంగా యుద్ధం చేయి అని చెప్తారు. అందరినీ చంపేస్తారు. దుర్యోధనుడు మహామహావీరుడు. దుర్యోధనుడు భీముని కంటే కూడా బలవంతుడు, కానీ ఏదో కొన్ని ట్రిక్స్ ప్లే చేసి దుర్యోధను చంపేస్తారు. అర్జుని కంటే మహాపరాక్రమవంతుడు కర్ణుడు. చాలా విద్యలు ఉన్నాయి కర్ణుని దగ్గర. కర్ణుని కిందికి దింపి కర్ణుని చంపిస్తారు. అట్లా మహామహులంతా కూడా ఆ యొక్క మహాభారత యుద్ధంలో అందరూ కూడా మరణిస్తారు, అందరూ పోతారు. ఏదో రాజ్యం మిగులుతుంది, ఆ యొక్క యుధిష్ఠిరుడు పరిపాలిస్తాడు. ఆ విధంగా మెల్లమెల్లగా 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 మన సంస్కృతి అనేటువంటిది నశిస్తూ 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 కొన్ని రోజులు, కొన్ని వేల సంవత్సరాలు కూడా చక్కగా